అందరికీ శుభోదయం. నా పేరు రామమోహన్ రెడ్డి. టెరిటరీ సేల్స్ మేనేజర్ అనంతపూర్. నా పేరు శివగోవర్ధన్ రెడ్డి, టెరిటరీ మేనేజర్ కర్నూలు. ఈరోజు మా బీఎస్ఎఫ్ ననేమ్స్ యొక్క బాత్ పటాకే లైవ్ కార్యక్రమానికి హాజరైన ప్రతి రైతన్నకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. రైతన్నలారా, బాత్ పటాకే అంటే మీకు తెలుసా? బాత్ పటాకే అంటే రైతులతో సూటిగా, స్పష్టంగా చర్చించడం. ఈరోజు మేము మీ ముందుకు ఒక మిరప రకం, దాని యొక్క పనితీరు, దాని గొప్పతనం గురించి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే ఈ మిరప రకము మిరప మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది. దాని యొక్క విజయాన్ని మీ ముందర ఈరోజు పంచుకోవడానికి మేము వచ్చాము. రైతు సోదరులారా, ఆ మిరప రకం యొక్క పేరు మీరు ఊహించగలరా? మీకు తెలుసా? ఒకవేళ తెలిసింటే చాట్ బాక్స్లోకి వెళ్ళండి, కామెంట్ రూపంలో మెసేజ్ పంపండి. రైతన్నలారా, మీరు చూస్తున్న విత్తనమే పిఎస్ఎఫ్ నన్నెమ్స్ వారి దేవనూర్ డీలక్స్. ఇక్కడ రైతన్నలారా, ఇక్కడ చూడండి, ఈ దేవనూర్ డీలక్స్ ప్రస్తుతం 4వ కటింగ్ స్టేజ్లో ఉంది. ఆరోగ్యకరమైన కాయలు, పూతతో ఉంది. అంతేకాకుండా చెట్టు నిండా కాయలతో ఉంది. ఇది చూడడానికి ఎలా ఉందో మీరే చెప్పండి. బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది రామ్మోహన్ గారు. సో ఈరోజు ముఖ్యంగా మనము 3 లక్షణాల గురించి మాట్లాడుకుందాం దేవనూర్ డీలక్స్ యొక్క. మీరు చూస్తున్నట్లయితే కాపు అనేది చాలా చిక్కగా ఉంది, కాయ సైజు బాగా ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. డీలక్స్ అంటే దేవనూర్ డీలక్స్, ఒరిజినల్ డీలక్స్ అంటే దేవనూర్ డీలక్స్. రైతన్నలారా, ప్రతి సంవత్సరము ఎన్నో రకాలు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేవనూర్ డీలక్స్ వచ్చేసి క్వాలిటీలో బెంచ్ మార్కుగా నిలుస్తుందన్నమాట. ఒరిజినల్ డీలక్స్ అంటే దేవనూర్ డీలక్స్, దేవనూర్ డీలక్స్ అంటే ఒరిజినల్ డీలక్స్. రైతన్నలారా, ఇప్పుడు చూడండి, ఈ దేవనూర్ డీలక్స్ పొలము ప్రస్తుతం 4వ కటింగ్ స్టేజ్లో ఉంది. అయినా కూడా ఇక్కడ చూడండి, మొక్క యొక్క కాండం చాలా దృఢంగా ఉంది, ఆరోగ్యకరమైన ఆకులతో ఉంది, అంతేకాకుండా చెట్టు నిండా కాయలతో ఉందన్నమాట. మీరు చెప్పింది నిజమే రామ్మోహన్ గారు. మా దేవనూర్ డీలక్స్ యొక్క పెద్ద బలం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆకులు, అలాగే కాపు అనేది చాలా చిక్కగా ఉండి కాయలు అనేది చాలా మంచిగా కాస్తాయి. తద్వారా అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే గోవర్ధన్, నువ్వు చెప్పేది ఏంటంటే ఈ దేవనూర్ డీలక్స్ అనేది ఎక్కువ కోతలు, అధిక దిగుబడి, అధిక లాభం వస్తుందని చెప్తున్నావా? తప్పకుండా రామ్మోహన్. రైతు సోదరులారా, ఇక్కడ వినండి, ఈ దేవనూర్ డీలక్స్ అధిక కోతలు, అధిక దిగుబడి, అధిక లాభం వచ్చే ఇలాంటి రకాలను మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీకు ఈ రకం కావాలనుకుంటే మీరు చాట్ బాక్స్లోకి వెళ్ళండి, కామెంట్ రూపంలో మెసేజ్ పంపండి. మన దేవనూర్ డీలక్స్ సాగు చేసిన రైతన్నని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో రైతన్న మాటల్లో దేవనూర్ డీలక్స్ గురించి మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం సార్. మాది నెరడుపల గ్రామం వచ్చేసి గోనేళ్ళ మండలము, కర్నూలు జిల్లా. నా పేరు నాగరాజ్ శెట్టి. ఇప్పటికి 20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం దేవనూర్ డీలక్స్. ఇంకా బాగా మంచిగా ఉంది, క్వాలిటీ కానీ అక్కడ రేటు కానీ అన్ని డీలక్స్తో పోలిస్తే ఒక 2000 దాకా మంచిగా పోతుంది రేటు. మరి దిగుబడి అంటే 40 నుండి 45 దాకా వస్తుంది సార్ డీలక్స్. ఓకే. నారాజు గారు, మీరు దేవనూర్ డీలక్స్ అనే రకాన్ని గత 20 సంవత్సరాలుగా సాగు 20 చేస్తున్నారు. సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం. సో దేవనూర్ డీలక్స్ లో మీకు ముఖ్యంగా నచ్చిన లక్షణాలు ఏమున్నాయి? కాపు దగ్గరికి లెంత్ తక్కువ వస్తుంది సార్, బాగా వస్తుంది. ఓకే. దిగుబడి బాగుంటుంది. కనుపుల మధ్య దూరం దగ్గరగా ఉంటది, కాపు అనేది బాగా కాస్తుంది. మనం ఎంత పెడితే అంత కాస్తుంది. సో మార్కెట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మిగతా రకాలతో పోలిస్తే దేవనూర్ డీలక్స్ కి ఎంత రేట్ ఇస్తున్నారు? ఫస్ట్ అడిగేదే దేవనూర్ డీలక్స్ అడుగుతుంటారు. దేవనూర్ డీలక్స్ అడిగి తీసుకుంటారు. ఎంత రేటు అధికంగా తీసుకుంటున్నారు? దీనికి వచ్చేసి 2000 దాకా తీసుకుంటారు. 2000 రూపాయలు అనేది మిగతా రకాల కంటే 2000 దాకా ఎక్కువ దేవనూర్ డీలక్స్ కి. ఓకే. క్వాలిటీ కానీ అన్ని రకాల మంచిగా ఉంది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతన్నలారా, చూశారు కదా మన రైతు మాటల్లో. ఇకపోతే మనము మిరప పంటలో మరొక ముఖ్యమైన లక్ష్యమైన క్వాలిటీ గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా రామ్మోహన్. మన దేవనూర్ డీలక్స్ లో కాయలు అనేవి ఏకరీతిలో ఉంటాయి. మీరు రైతన్నలారా, మీరు ఇక్కడ గమనించవచ్చు, కాయలన్నీ ఏకరీతిలో ఉంటాయి. మంచి ఆకర్షణమైన రంగు ఉంటుంది, అధిక కలర్ ఉంటుంది, అలాగే ఎండు శాతం అనేది, ఆరుదల శాతం అనేది చాలా బాగుంటుంది దేవనూర్ డీలక్స్లో.
అందుకోసమే మనకు వ్యాపారస్తులు దేవుని డీలక్స్ కాయలని కొనడానికి ఇష్టపడతారు. రైతన్నలారా మీరు ఒకటి గమనించండి, మార్కెట్లో రంగే రాజు. ఏ రకమైతే ఎక్కువగా ఎరుపు రంగు ఉంటుందో ఆ రకానికి ఎక్కువ రేటు పలుకుతుందన్నమాట. దేవుని డీలక్స్ అంటేనే అధిక రంగు, అధిక డిమాండు, అధిక లాభం. గోవర్ధన్, జనరల్‌గా ఇప్పుడు క్వాలిటీ గురించి తెలుసుకున్నాము. కానీ రీసెంట్‌గా నేను విన్నాను, మార్కెట్‌లో ఎక్కువ వ్యాపారస్తులు దేవుని డీలక్స్ ఎందుకు కావాలంటున్నారు? తెలియజేస్తాను రామ్మోహన్ గారు. సో, వ్యాపారస్తులకు కావాల్సింది ఏంటంటే ఆకర్షణీయమైన రంగు ఉండాలి, మంచి ఎరుపు రంగులో కాయలు ఉండాలి, అలాగే నిల్వ సామర్థ్యం బాగుండాలి. ఇలాంటి లక్షణాలన్నీ మనకు దేవుని డీలక్స్‌తోనే సాధ్యమవుతుంది. అందుకోసమే మనకు వ్యాపారస్తులు దేవుని డీలక్స్‌ని కొనడానికి ఇష్టపడతారు. ఇది అమ్మడం సులువైతుంది. అలాగే నిల్వ సామర్థ్యం కూడా బాగా కలిగి ఉన్న విత్తనం మన దేవుని డీలక్స్. రైతు సోదరులారా, మీకి పండిన మిరప మార్కెట్‌లోకి తీసుకుపోయినప్పుడు ఆ పంట వ్యాపారస్తుడికి నచ్చినట్లయితే వ్యాపారస్తుడు దానికి ఎక్కువ రేటు పెట్టి కొనగలే సామర్థ్యం ఉందన్నమాట. అప్పుడు మీకున్న టెన్షను ఆల్మోస్ట్ జీరో అవుతుంది. సో, ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్వాలిటీ విత్తనాలు తీసుకోండి. తర్వాత ఎవరైనా మార్కెట్‌కి పోయినప్పుడు ఒక వ్యాపారస్తుడు మాకు ఈ దేవుని డీలక్స్ విత్తనాలు కావాలి అని అడిగిన అనుభవం ఎవరికన్నా ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే మీరు చాట్ బాక్స్‌లోకి వెళ్ళండి. కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రైతు సోదరులారా, ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో రకాల డీలక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక గోల్డెన్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ డీలక్స్ అంటే దేవుని డీలక్స్. దేవుని డీలక్స్ అంటే ఒరిజినల్ డీలక్స్. సో, రైతన్నలారా, మన BASF నాణ్యత సంస్థ వారు చాలా సంవత్సరాల పరిశోధన తర్వాత దేవుని డీలక్స్ అనే రకాన్ని రైతన్నలకు అందజేయడం జరిగింది. దేవుని డీలక్స్ అంటే మనకు పరీక్షించబడినది, నమ్మదగినది, అలాగే రైతన్న దగ్గర ప్రూవ్ చేసుకున్న విత్తనం, అంటే నిరూపించుకున్న దగ్గర విత్తనం. ఎలాంటి విషయాలలో అంటే కాపు దగ్గర కావచ్చు, కాయ నాణ్యతలో కావచ్చు, దిగుబడిలో కావచ్చు, అలాగే వ్యాపారస్తుల యొక్క మొదటి ఎంపికలో కావచ్చు, మన దేవుని డీలక్స్ అనేది నిరూపించుకున్న విత్తనం. రైతన్నలారా, మీరు ఎప్పుడైనా సరే ద బెస్ట్ మిరప రకాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఒక మంచి విత్తనము నాణ్యమైన దిగుబడితో పాటు అధిక లాభాన్ని మీ ముందు ఉంచుతుంది. మీరు ఒక్కసారి నాణ్యమైన విత్తనాల్లో కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఆ పంట కాలం అయిపోయేంత వరకు దానితో మీరు రాజీ పడాల్సి వస్తుంది. ఫలితంగా మీకు అధిక దిగుబడి రాదు, అధిక లాభం రాదు. రైతన్నలారా, ఇప్పుడు చూడండి, మనము ఇది దేవుని డీలక్స్ 4వ కోతలో ఉంది. సో, ఈ 4 కోతలో రైతన్నలారా మనం గమనించినట్లయితే నిరంతరంగా పూతలు రావడం గమనించాము. అలాగే అధిక కాయలు కట్టడం గమనించాము. ఆరోగ్యకరమైన మొక్కలను మనం గమనిస్తున్నాము. దీని ద్వారా మనకు ఎక్కువ దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అధిక కోతలు వచ్చేదానికి ఆస్కారం మన దేవుని డీలక్స్‌తోనే సాధ్యమవుతుంది. రైతన్నలారా, మేము చెప్పేది ఇది థియరీ అయితే కాదు. ఎందుకంటే ఇది లైవ్ డెమోన్స్ట్రేషన్ ఫీల్డ్. మీరిప్పుడు చూస్తున్నది దేవుని డీలక్స్. మేము ఉన్నది దేవుని డీలక్స్ ఫీల్డ్. ఇది వచ్చేసి దేవుని రియల్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్. గోవర్ధన్, ఇప్పటి వరకు మనం ఈ దేవుని డీలక్స్ గురించి ఏం తెలుసుకున్నాము? రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు మనము దేవుని డీలక్స్ యొక్క నాణ్యం, నిరంతరంగా కాసే పూత, అలాగే మంచి కాయలు, కాయ నాణ్యత, అలాగే అధిక రంగు కలిగిన కాయలు, మార్కెట్లో డిమాండు, వ్యాపారస్తులు ఇష్టంగా కొనుగోలు చేయడం అనేది ఈరోజు మనం గమనించాము రామ్మోహన్ గారు. రైతు సోదరులారా, ఈ దేవుని డీలక్స్ అనే రకము ఒక మిర్చి రకమే కాదు. ఎందుకంటే మార్కెట్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ హైబ్రిడ్. ఇది రైతుకి దిగుబడిలోను, తర్వాత అధిక లాభంలోను ఖచ్చితమైన హామీ ఇచ్చే హైబ్రిడ్ రకము. ఒరిజినల్ డీలక్స్ అంటే దేవుని డీలక్స్. ఎప్పుడైనా సరే నాణ్యమైన విత్తనాలను ఎంచుకోండి, అధిక దిగుబడులను సాధించండి. రైతు సోదరులారా, మరిన్ని విషయాలు ఈ దేవుని డీలక్స్ నుంచి తెలుసుకోవాలంటే BASF ననెమ్స్ యొక్క టీంని ఎల్లప్పుడూ మీరు సంప్రదించాల్సిందే కోరుచున్నారు. రైతన్నలారా, మనమందరం దేవుని డీలక్స్ను సాగు చేద్దాం, అధిక దిగుబడులు సాధిద్దాం, అధిక ఆదాయాన్ని పొందుదాం. ధన్యవాదములు. హ్యాపీ ఫార్మింగ్. థ్యాంక్ యూ. आज के एपिसोड को देखने के लिए धन्यवाद। अगले एपिसोड में फिर मिलेंगे। स्टे ट्यून्ड।